కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మహిళా ఉద్యోగితో జరిపిన కొత్త వీడియో సంభాషణ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పెనుగలూరు పిఎస్ లో యువకుడు ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలా బేగ్ ఫిర్యాదు చేశారు. ముస్లిం అమ్మాయి బాగోదా? ముస్లిం బాగున్నారా? అదే బంగారు అయినా కూడా నువ్వు వద్దన్నావా? లాస్ట్ లో ఈ వర్డ్ బాగుంది నా కోసం అని. ఆడ అదే మనం ప్లస్ అని మేము కూడా పక్కన ఒక అమ్మాయి లంగా నైట్ ఉంది, పంజాబ్ అదే లంగావని వేసుకునేది. పెళ్ళి ఏందని చూసిన నల్ల ఏం లేదు, చిన్నప్పుడు కింద కాలుకి మెట్లు లేవు. కొంచెం ఉన్న వాళ్ళ భర్త ఎత్తుకొచ్చాడు, బాగుంది. అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్గా అయింది. దాంట్లో ఆయన ముస్లిం సమాజానికి సంబంధించి చాలా వల్గర్గా మాట్లాడారు ముస్లిం మహిళల గురించి. దీని గురించి ఒకసారి ముస్లింలుగా మేము స్పందిస్తూ ఇది ఎమ్మెల్యే గారి హుందాకాన్ని తప్పుకోవాలని వ్యక్తి గారు ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పి పెనగూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడం వచ్చాము. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకుంటే ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలి. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఉద్యోగితో జరిపిన కొత్త వీడియో సంభాషణ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించి ఇప్పటికే 2 చోట్ల కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. సో నెక్స్ట్ అరవ శ్రీధర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సుధా, మొత్తానికి మనం చూస్తున్నాం దాదాపు 5 నెలలుగా రైల్వే కొడూరు వ్యవహారంలో అరవ శ్రీధర్ ఏదైతే ఎమ్మెల్యే ఉందో ఆ సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే కొంత బ్రేక్ ఇచ్చినారు అనుకున్నప్పటికీ కూడా కొద్ది కాలంగా మళ్ళీ లీక్ వీడియోలు బయటకు రావడం, తాజాగా ఏదైతే ఆ మహిళా ఉద్యోగి ఏదైతే బాధితురాలు ఉన్నాయో, తర్వాత ఇతను ఒక కారులో ప్రయాణం చేస్తూ తీసినటువంటి వీడియోలో వాళ్ళు చేసినటువంటి సంభాషణ ఇప్పుడు వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, తర్వాత మరో ఇతర మహిళల గురించి కూడా అతను మాట్లాడినటువంటి తీరు పట్ల ఒక నిరసన వ్యక్తమవుతుంది. తర్వాత పెనుగలూరులో పోలీస్ స్టేషన్ లో ఒకరు భాష అనేటువంటి ఒక వ్యక్తి అతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాట్లాడడం ఏంటంటే కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంకో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కూడా అరవ శ్రీధర్ పై ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలా బేగ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లాగే కొన్ని ముస్లిం సంఘాలు కావచ్చు, తర్వాత ఇతర ప్రజా సంఘాలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా సంఘాలు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇచ్చినటువంటి ఫిర్యాదు అయితే ఇచ్చారు, కానీ కేసు నమోదు దాకా ఇంకా రానట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు దీని మీద ఏ రకంగా ముందుకెళ్తారు, తర్వాత వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించినటువంటి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.